నిర్మాణం శరవేగంగా సాగుతుండడం, అదే టైంలో అమరావతి పనులు వేగంగా జరుగుతుండడంతో వైసీపీ అలర్ట్ అయింది. దీంతో రాజకీయాలకు తమకు రివర్స్ అయిన 3 రాజధానుల వ్యవహారాన్ని జగన్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మళ్లీ 3 రాజధానుల విధానానికి వెళ్లలేమంటూ సజ్జల చెప్పడమే వైసీపీలో మార్పుకు కారణమంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు నల్లల రామకృష్ణ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జనసేన పార్టీ కార్యదర్శి, అలాగే బాలకోటయ్య గారు, అమరావతి ఉద్యమ నేత, ఇక నాగార్జున గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, అలాగే మస్తాన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగల్ లక్ష్మణరావు గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే రామకృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నేత, అలాగే రాష్ట్ర పంచాయతీ సంఘాల నేత కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా లక్ష్మణరావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న ఒక ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించినటువంటి ఎన్క్లేవ్ లో మీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పష్టమైనటువంటి ప్రకటన చేయనప్పటికీ కూడా కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి అమరావతికి సంబంధించి. కానీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, ఖచ్చితంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ గనక ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పరిపాలన కంటిన్యూ అవుతుంది అని చెప్పడం ద్వారా అమరావతి రాజధాని అని వైసీపీ పూర్తిగా అంగీకరిస్తుంది, 3 రాజధానులు పక్కన పెట్టింది అనేటటువంటి చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు సజ్జల్ గారి వ్యాఖ్యలకు సంబంధించి? శివగారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్స్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. శివగారు, ఇక్కడ నిన్న జరిగినటువంటి కాన్క్లేవ్ ఏదైతే ఒక వేటు న్యూస్ కాన్క్లేవ్ లో పాల్గొన్నటువంటి మా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తే ఆయన అక్కడి నుంచే పరిపాలనిస్తారు, ఎటువంటి సందేహం లేదని చెప్పారు. ఎస్, మేము 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచే పరిపాలించారు. 2019 నుంచి 24లో కూడా అమరావతి రాజధానిగా ఉంది. అమరావతి రాజధానిగా పాటుగా విశాఖపట్నం, అలాగే కరీంనగర్, ఏదైతే మనం మాట్లాడామో కర్నూలు, ఈ 3 కూడా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒక ప్రాంతమే కాదు, 3 ప్రాంతాలు కూడా డీసెంట్రలైజేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభివృద్ధి పదంలో నడపాలి. 3 ప్రాంతాలు కూడా సమాంతరంగా ఒకే క్రమబద్ధీకరణంగా ఎదగాలన్న కాంక్షతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ అనుకూలించాలన్న పరిస్థితిలో ఏదైతే అమరావతి రాజధానిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి తాత్కాలికమైనటువంటి భవనాలు, ఏవైతే సచివాలయం భవనాలు ఉన్నాయో, అలాగే హైకోర్టు భవనాలు ఉన్నాయో, దాన్ని వినియోగించుకొని పరిపాలన కొనసాగించాం. అంటే మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ కి బడ్డీని కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులతో అలాగా అమరావతికి ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేశాము. అలాగే విశాఖపట్నాన్ని ఎంత మేరకు డెవలప్మెంట్ చేయాలో విశాఖపట్నం డెవలప్మెంట్ చేశాము. కర్నూలు కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తూ వెళ్ళాం. మేము ఆ రోజు కూడా అమరావతి రాజధాని కాదు అని మేము ఎక్కడ చెప్పలేదే. అమరావతి రాజధానిగా ఉంటేనే మిగతా అయితే లక్ష్మణ గారు అప్పుడు మీకు రైజ్ అయిన క్వశ్చన్స్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్వశ్చన్ నేను రిపీట్ చేస్తున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు సంధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడాను. ఎందుకు రాజధాని అనేటువంటి ట్యాగ్, 3 రాజధానులు, రాజధాని అనేటటువంటి ఒక ట్యాగ్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమా, అభివృద్ధి వికేంద్రీకరణ? మీరు చెప్పారు ఆ భవనాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకున్నాము, అలాగే వైజాగ్ కర్నూలు మేము డెవలప్ చేసామని అంటున్నారు. అవును, అమరావతిని అలానే ఉంచి మీరు ఖర్చు పెట్టే ఉద్దేశం లేనప్పుడు ఖర్చు లేకుండా అలానే ఉంచి మిగిలిన ప్రాంతాలు డెవలప్ చేయొచ్చు కదా. దానికి 3 రాజధానులు అనేటటువంటి ఒక ట్యాగ్ ఎందుకు? రాజధాని అనే ట్యాగ్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమా? సార్, ఇక్కడ 3 రాజధానులను ట్యాగ్ ఎందుకు తీసుకొచ్చామంటే ప్రాంతాన్ని అక్కడ అభివృద్ధి పరంలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ట్యాగ్ ఉండదు. అక్కడ స్మార్ట్ సిటీనో, లేదంటే ఒక మహానగరం అనో, లేదా ఒక రాజధాని అనో ఒక ట్యాగ్ ఉంటేనే దానికి ఒక వాల్యూ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి. తద్వారా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రకంగా అక్కడ ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో ఏ ప్రాంతం దేనికి అనుకూలం అయితే ఆ అనుకూలమైనటువంటి పరిశ్రమలన్నీ ఆ ప్రాంతానికి వస్తాయి. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ ఇప్పుడు ఎన్సిఎల్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో టీసీఎస్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, లేదా పెద్ద పెద్ద ఎన్ఆర్బిటల్ మాల్ లాంటివి, లూలు మాల్ లాంటివి పెద్ద పెద్ద మాల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ యొక్క మహానగరం దానికి అనుకూలంగా ఉంటది.
ఆ యొక్క వ్యాపారం చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అమరావతిని ఎందుకు ఎంచుకోలేదు? అమరావతి అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, అంటే ఇంకా ఆ నగరాన్ని ఇంకా నిర్మించాలి. అది ఎప్పటికి పూర్తి అవుతుంది కూడా తెలియని పరిస్థితి. నిర్మితం అయిన తర్వాత ఎవరైనా రావాలా వద్దన్నది ఆలోచిస్తారు. ఎందుకంటే అమరావతి అనేది పూర్తిగా అక్కడ ఎటు చూసినా చిన్న వర్షం పడిన మునిగే ప్రాంతం, కొండవాగులు ఉన్నాయి, కొండవీటి వాగులు ఉన్నాయి, అలాగే కృష్ణానది ప్రహార పక్కన ఉన్నది. ఎటువంటి చిన్న వర్షం పడినా మునిగే ప్రాంతం, అవన్నీ బేరే చేసుకుంటారు బిజినెస్ మ్యాన్లు. వాళ్ళు పెట్టే పెట్టుబడులు 5,000 10,000 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ కట్టాలంటే ఏంటనేది వేరే చేసుకుంటారు. అలాగే ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరులో మనం చూసాం చాలా రైస్ మిల్లు అన్ని కూడా గుంటూరు. ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి లక్ష్మణరావు గారు, ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ తీసుకున్న నేను మిగిలిన గెస్టుల దగ్గరికి వెళ్తాను. 3 రాజధానుల అంశం తీసుకోవడం వల్ల వైసీపీ నష్టపోయింది అనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి. యాక్సెప్ట్ చేస్తారా? నేను దీన్ని యాక్సెప్ట్ చేయనండి. ఓడిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి కోణాలు అన్ని బయటకు వస్తాయి. ప్రతిది కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే గెలిచినోడు చెప్పిందే నిజం, ఓడిపోయినోడు చెప్పింది అబద్ధం అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కాబట్టి ఏ కారణమైనా చెప్తే ఆ కారణానికి మనం ప్రతిదాన్ని కూడా యాక్సెప్టెన్స్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, డీసెంట్రలైజేషన్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి అనేది చెందుతుంది. ఎందుకంటే గతంలో చూసాం, హైదరాబాద్ ప్రాంత పరిహారంలో హైదరాబాద్ మాత్రమే మనం అభివృద్ధి చేసాము. కాబట్టి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనం చూసాము. గాట్ యువర్ పాయింట్ లక్ష్మణరావు గారు. గతం నుంచి కూడా మీరు ఇదే పాయింట్ చెప్తున్నారు. మీ పాయింట్ తీసుకుంటున్నాను. నేను మిగిలిన అభివృద్ధి చెందితే మిగతా రాష్ట్రంలో ఒక్క నిమిషం సార్ అయిపోయింది సార్. మన రాష్ట్రంలో 7 జిల్లాలు వెనకబడుతున్న జిల్లాలు ఉన్నాయి సార్. 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు. వీటి పరిస్థితి ఏంటంటే అంటే మీరేదో అమరావతి పరిహార ప్రాంతాల్లో మీరు గుంటూరు, ప్రకాశం ఇటు వచ్చారు, నేను ఆ జిల్లాలో మీరు లక్ష్మణరావు గారు మీరు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ 7 వెనకబడిన జిల్లాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. 7 వెనకబడిన జిల్లాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ నేను నోట్ చేసుకుంటున్నాను, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, బాలకోటయ్య గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? బాలకోటయ్య గారు, ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. గతంలో అప్పటి ప్రభుత్వం మీద అమరావతి విషయంలో మీరు దూకుడుగానే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు నిన్న సజ్జల గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత నర్మగర్భ వ్యాఖ్యలు, మళ్ళీ వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది అనే విధంగా ఆయన మాట్లాడారు. అఫ్ కోర్స్ గతంలో వారు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా అనిపించింది మీకు ఆ వ్యాఖ్యలు చూసినప్పుడు? శివ గారు నమస్తే. మీకు డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. శివగారు, మళ్ళీ అమరావతి మీద తర్జన అక్కర్లేదు, కానీ 2 మాటలు చెప్తా. మన ఇంట్లో మన కొడుకు, మన కూతురు ప్రసవించింది అనుకోండి, డెలివరీ అయింది అనుకోండి, కొడుకుని ఏమడుగుతాం? అరే అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా అని అడుగుతాం. కొడుకును కానీ కూతుర్ని కానీ ఏం చెప్పాలి? కొడుకు అయితే అబ్బాయి అని చెప్పాలి, లేదంటే అమ్మాయి అని చెప్పాలి. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? ఒకటే ఉంటుంది. ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇది ప్రశ్న. ఏ అమరావతి, బి విశాఖపట్నం, సి కర్నూలు, ఏది అని చెప్పాలి. అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తామనేది 2వ ప్రశ్న. అది ఎలా అభివృద్ధి చేయండి? చంద్రబాబు నాయుడు గారు తన విజనరీ ద్వారా అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు. మరో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ విధానంతో అభివృద్ధి చేస్తుంది. 2వ మాట, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని ఎవరు తప్పుపడతారు? 1 కోర్టులు పడతాయి, 2 ప్రజలు పడతారు. 3 రాజధానుల విధానాన్ని ఎవరు తప్పుపట్టారు? న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ విధానం సరైంది కాదు అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే అడిగారు, ఇవ్వము అని చెప్పింది. ఎన్నికల్లోకి వెళ్ళిపోయి 3 రాజధానులు కావాలని చెప్పారు, కుదరదు అని ప్రజలు స్పష్టంగా చెప్పారు, ఓడించారు. ఇంకింతకంటే ప్రజాస్వామిక లక్షణం ఏముంటుందండి? పాలకులు న్యాయస్థానాలు చెప్పినా, ప్రజా తీర్పులు చెప్పినా విధానాలను సమీక్షించుకోవాలి. ఇప్పనట్లుగా, చూపించినట్లుగా, మాట్లాడినట్లుగా ఇంకా అమరావతి గురించి మాట్లాడితే ప్రయోజనం ఏంటంటున్నా? మనం ఎక్కడికి వెళ్ళాలి? బెజవాడ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా తేల్చుకొని, నువ్వు బస్ ఎక్కాలా ట్రైన్ ఎక్కాలా తెలుసుకోవాలి. నేను అమెరికా పోతానంటే ఫ్లైట్ ఎక్కువ,
విమానం ఎక్కుతానంటావేంటి? పైపెచ్చు అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలన వికేంద్రీకరణ వేరు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి 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 అందరూ ఆస్వాదిస్తారు, కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరు చెప్పి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం, రాజధానిని విభజించడమే వైసీపీ పార్టీ చేసిన తప్పు. ఇప్పటికి కూడా ఆ పార్టీ స్పష్టత లేకుండా మాట్లాడుతుంది. రాజధాని మీద స్పష్టత రాకుండా వైసీపీ పార్టీ రాజకీయాలు చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక విధానం ఉండాలి. పోలవరం పూర్తి చేయాలా, పూర్తి చేయాలా, అమరావతి ఉంచాలా, తుంచాలా, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చెయ్యాలి, ఇది విధాన నిర్ణయం. 3 ప్రాంతాలను మేమే అభివృద్ధి చేస్తాం, ఎవరు కాదన్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయించారా? తీసేది ఎక్కడ పెట్టారే? విశాఖపట్నంలో కాదు పెట్టింది, అమరావతిలో పెట్టారా? కియా ఎక్కడుంది? సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? అందుకని ఇప్పటికీ కూడా 3 ప్రాంతాల మధ్య విభజన రేఖలు పెట్టే ఆలోచనే రాష్ట్రానికి మంచిది కాదు, ఆ నాయకులకి మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా సజ్జలు గాని, బొగ్గన గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ముందు రాజధాని గురించి చదవండి, రాజధాని అంటే ఏంటో తెలుసుకోండి, అన్ని రాష్ట్రాలకి ఏ ఏ రాజధానులు ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూసుకోండి. అంతే తప్ప ఇప్పుడు కూడా ఏదో తీరు మారినట్టుగా. ఎందుకంటే ఒక్క మాట చెప్తా, శివ గారు గతంలో కూడా ఇదే మాట చెప్పారు. గతంలో 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మీరు రాజధాని మారుస్తున్నారంట కదా అమరావతి అంటే, నేను ఎందుకు మారుస్తాను అబ్బా, నేను ఇల్లు కట్టుకుంది అక్కడే, నేను ఉండేది అక్కడే, ఆ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, ఏంటి నిందలు అని మాట్లాడారు. వెరసీయామయ్యింది. 3 రాజధానుల విధానం తెచ్చి 5 సంవత్సరాలు అలవటించాం. ఈ డిబేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టి అమరావతి మీద స్పష్టత సాధించాల్సిన అవసరం వైసీపీ పార్టీకి ఉంది. వైసీపీ పార్టీ ఎన్ని పిల్లేరు గంతలేసినా కూడా అమరావతి ఆగదు. అమరావతి ఆగదు. రైట్, మనం టీడీపీ వెర్షన్ విందాం. రామకృష్ణారెడ్డి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉంది? రామకృష్ణారెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉంది? మీట్ లో ఉన్నారు సార్, మీట్ లో ఉన్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేయాలి రామకృష్ణారెడ్డి గారు టీడీపీ నుంచి. రైట్, మనం జనసేన వెర్షన్ విందాం. నల్లల రామకృష్ణ గారు, మీకు నా ఆడియో క్లియర్ గా ఉందా? రామకృష్ణ గారు, మీరేం చెప్తారు? నిన్న సజ్జల వ్యాఖ్యలు విన్న తర్వాత ఏ రకంగా అనిపించింది? సార్, మొట్టమొదటిగా మీకు ఈ జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి, అలాగే పెద్దలు బాలకోటయ్య గారికి, బీజేపీ న్యూస్ ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారికి, నాగార్జున గారికి, పెద్దలు విశ్లేషకులు మస్తాన్ రావు గారికి, ఇంకా లక్ష్మణరావు గారికి, వైసీపీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే, అసలు వైసీపీకి ఈ రోజుకి కూడా, పైగా అక్కడ కూర్చున్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లస్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారును, వైసీపీలోనే అత్యంత వ్యూహాత్మకవాదులు వాళ్ళిద్దరు కూడా అక్కడ కూర్చుని ఇప్పటికీ అత్యంత కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు డీసెంట్రలైజేషన్ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటంటే దాని అర్థం, కర్నూలులో డ్రోన్ సిటీ పెడుతున్నాం మేము, ఓర్వకల్లో పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం, ఓ పక్కనే క్వాంటమ్ సిటీ తెస్తున్నాం, ఓ పక్కన ఇసుక పాలసీని మళ్ళీ మారుతున్నాం, జనాభా నిర్వహణ విధానాలు మారుతున్నాం, ప్రభుత్వ విధానాలు మారుతున్నాం, సూపర్ 6 అమలు చేస్తున్నాం, స్త్రీలకి ఉచిత బస్సు ఇచ్చాం, ఓ పక్కన స్త్రీలకు రేపు నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే దిశగా వెళుతూ ఉన్నాం. అన్ని జిల్లాలని కూడా చిత్తూరులో కోట్లాది రూపాయలు వెచ్చించి ఓ పక్కన టూరిజం ప్రాజెక్టులు పెడుతున్నాం. ఇది ఫస్ట్ అభివృద్ధి వికేంద్రీకరణ విధానం అంటే ఆ విధానం అన్నమాట అండి. ఎందుకు దీనికి కారణం ఏంటంటే, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, ఆధునిక కాలంలో అత్యంత దార్శనికత కలిగినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, సెంటర్ లో 80 డైనమిక్ లీడర్ అయినటువంటి మోడీ గారి సహకారం, ఇలా కూటమి ఏర్పడింది కాబట్టి, ఇంత సమన్వయంతో సంయమనంతో వెళ్ళాం కాబట్టి, ఎటువంటి గోసులు లేవు కాబట్టి, ప్రజల ప్రధాన ఆధారం కాబట్టి ఇవాళ డీసెంట్రలైజేషన్ అయినా, అభివృద్ధి వికేంద్రీకరణ అయినా, ప్రాంత అభివృద్ధి అయినా, అమరావతి నిర్మాణం అయినా కానీ జరుగుతుంది. 2014లో ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి యాక్సెప్ట్ చేసి 2019 ఎన్నికల్లో విజయం సాధించగానే వెంటనే అమరావతిని తుంచడం మొదలుపెట్టారు. 3 ముక్కలు అన్నారు, అమరావతి శ్మశానం అన్నారు,
అమరావతిలో ఏముందండి వరదలు నీటి మురిగిపోతుంది అన్నాడు. ఆ రోజు ఉండేటువంటి అయితే రామకృష్ణ గారు ఇప్పటికీ ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏ రకంగా అయితే మీరు కన్ఫ్యూజన్ గా ఉందంటున్నారో, కూటమి పార్టీల వ్యవహారం కూడా అమరావతి విషయంలో కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది కదా. ఎందుకంటే నోటిఫికేషన్ మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికూ కూడా కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. అయినా అమరావతి రాజధానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాలేదు కదా. ఆ నోటిఫికేషన్ సాకుగా చూపించే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానిని మార్చేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఎందుకు మీరు ఇంకా నోటిఫికేషన్ ఎందుకు పార్లమెంట్ లో తెచ్చుకోలేకపోతున్నారు? సార్ మేము వచ్చి 15 నెలలు అయిందండి. మొత్తం అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినటువంటి వైసీపీ చేసినటువంటి అస్తవ్యస్త పనులన్నీ, అస్తవ్యస్త విధానాలు, వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడం, మొత్తం అన్నిటిని సెట్ చేసుకుని ఒక దారి తీసుకురావాల్సి వచ్చింది. అమరావతిని ఒక దారి తీసుకురావాల్సి వచ్చింది, అభివృద్ధిని ఒక దారి తీసుకురావాల్సి వచ్చింది. ప్రాసెస్ లో భాగంగా వస్తాయి అన్ని. మేము ఇప్పటికీ 1/3 ఆఫ్ ది టెన్యూర్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి నోటిఫికేషన్ దిశగానే మా కూటమి ఆల్రెడీ అడుగులు వేస్తుంది. ఆ దిశగానే ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యం అనేటువంటిది కన్ఫ్యూజ్ కాదు. దయచేసి మీకు ఒకసారి నేను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను శివ గారు, ఆలస్యం అనేది కన్ఫ్యూజ్ కాదు. ఎందుకంటే మొత్తం మా నియామకాలు, మా యొక్క విధానాలన్నీ కూడా అమరావతి బేస్డ్ అక్కడ ఏం జరగాలో అన్ని జరుగుతున్నాయి. క్వాంటమ్ సిటీ అమరావతి వచ్చింది, ఓ పక్కన అమరావతిలో నిర్మించబోతున్నాం. క్వాంటమ్ సిటీ వస్తే ప్రపంచానికి మళ్ళీ మన అమరావతి ఐటీ కేంద్రం అవుద్దండి. అది నా క్వశ్చన్ కాదు, యాక్చువల్లీ నా క్వశ్చన్ కాదు రామకృష్ణ గారు. ఇప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికి కలిగేటటువంటి సందేహాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ. అప్పుడే నోటిఫికేషన్ ఇప్పించుకోగలిగి ఉంటుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. అలాగే అప్పుడే కొన్ని కీలకమైనటువంటి భవనాలు ఏవైతే పూర్తి చేయగలరో అవి పూర్తి చేస్తుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని ఇబ్బంది పెట్టేది కాదనేటటువంటి అభిప్రాయాలు, రిగ్రెట్ ఫీలింగ్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఉంది. రైట్, ఓకే, మనం ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాగార్జున గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందండి. నాగార్జున గారు ఏమనుకుంటున్నారు? వైసీపీ స్టాండ్ మారిందా, మారలేదా? ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్ గా ఉందని చెప్పేసి అధికార పార్టీ, కూటమి పార్టీల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మీకు ఏ రకంగా అనిపించింది? సార్, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది సార్? అంటే కాసేపేమో వైసీపీ 3 రాజధానులు అంటది, కూటమి ప్రభుత్వం అమరావతి అంటది. ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అది కాంగ్రెస్ చెప్పాలి. రాజధాని లేకుండా విడదీస్తుంది కాంగ్రెసే కదా సార్. విడదీస్తుంది అంటాం కంటే కూడా ఇంకోటి అంటే మనం బాగుంటుంది సార్. అవన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ బాగుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్తాను, రాజధాని ఏది అంటే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే అసలు నోటిఫికేషన్ లో మీరు ఇస్తే మీ వైపు కూడా కొన్ని వేలు చూపిస్తాయి కదా డెఫినెట్ గా. సార్, ఈ రోజు విడదీయకపోతే రేపు విడదీయాల్సి వచ్చింది సార్, ఎల్లుండి విడదీయాల్సి వచ్చింది. విడదీయడం గురించి డిస్ప్యూట్ లేదు. రాజధాని డిక్లేర్ చేస్తావు, రాజధాని కన్ఫర్మ్ చేస్తావు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒప్పించో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తూ విడదీస్తుంటే బాగుండేది అనేది అందరూ అభిప్రాయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణలో ప్రాణాలు పోతాయి. పరిస్థితి ఏంటి? రైట్, కంటిన్యూ. మీకు తెలుసు సార్, అప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీకు తెలుసుకోవడం. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి విడదీసింది కాంగ్రెస్ కంటే ఇప్పుడు మేము విడదీయకపోతే నెక్స్ట్ ఏదో ఒకళ్ళు విడదీస్తారు. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు విడదీస్తారు. నా క్వశ్చన్ క్లియర్ నాగార్జున గారు. విడదీయడం గురించి నా క్వశ్చన్ కాదు. విడదీసినప్పుడే ప్రాపర్ గా చేస్తుంటే, ముఖ్యంగా రాజధాని ఏదో డిక్లేర్ చేస్తూ, రాజధాని గురించి ఏదైనా కన్ఫర్మ్ చేస్తూ చేస్తుంటే బాగుండేది అనేది మాత్రమే అభిప్రాయం. అంతే, రాజధాని గురించే నేను మాట్లాడుతున్నా. సరే, అలా అన్నారు, ఓకే, అది మిస్టేక్ అయింది, అది మా తప్పే, మేము ఒప్పుకుంటాం. మేము ఇప్పుడు ఏమన్నామంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి ఇంతవరకు డిక్లరేషన్ ఎందుకు ఇప్పించుకోలేకపోయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అదొక పాయింట్. ఇంకో పాయింట్ వస్తే, ఇందాక పెద్దలు రేగల లక్ష్మణ్ గారు చెప్తా హైదరాబాద్ గురించి మాట్లాడారు. హైదరాబాద్ ఒక్కడే డెవలప్ చేయడం వల్ల పక్క రాష్ట్రాల్లో పక్క ప్రాంతాలు డెవలప్ కావట్లే అయ్యింది అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రెవెన్యూ 40%, మోర్ దాన్ 40% రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్ నుంచే వస్తుంది సార్. హైదరాబాద్ నుంచి అంత రెవెన్యూ వస్తుంది కాబట్టి వీళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయగలిగారు, మారుమూల ప్రాంతాలకు కూడా నీటి సదుపాయం ఇవ్వగలిగారు, మారుమూల ప్రాంతాలకు కూడా కరెంటు సదుపాయం ఇవ్వగలిగారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూల్ను కూడా డెవలప్ చేసుకోగలిగారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఏం జరిగింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఎక్కడో నేను ఒక మాట విన్నాను, మీరు రాజధాని ఎలా కడతారంటే మా మైండ్ లో రాజధాని ఎలా కట్టాలో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారం మేము రాజధాని కడతాం అని చెప్పేసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
సరే కడతారేమో అనుకొని 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు. మరి 5 ఏళ్ళు అవకాశం తర్వాత మరి ఆయన రాజధాని ఏం కట్టాడు ఏంటంటే ఎక్కడా కట్టింది లేదు. అదేంటంటే లేస్తే తెల్లారితే నేను వైజాగ్ లో కాపురం పెడతాను, తెల్లారితే వైజాగ్ లో కాపురం పెడతాను మోదీ పదే చెప్తా. ఆ కాపురం పెట్టడానికి ఆయన ఒక 3 ఇళ్ళు కట్టుకున్నాడు. అది తప్పించి ఆయన ఏమి కట్టలా. అంటే ఏమీ కట్టలేదంటే ఆయన మైండ్ లో రాజధాని ఎలా కట్టాలి, ఎలా డెవలప్ చేయాలి ఏందని చెప్పి మైండ్ లో ఏమి లేదు. మట్టే శుద్ధం మట్టి ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక అలా ఉంచుకున్నారు. మరి వీళ్ళు 3 రాజధానులు నాటకం ఎందుకు ఆడారంటే ఒకటే ఒక రీజన్, రియల్ ఎస్టేట్ దందా అదొకటి. 2 చంద్రబాబు గారు కట్టే అమరావతిని మనం ఎందుకు డెవలప్ చేయాలి. ఇందాక పెద్దలు లక్ష్మణ్ చెప్తున్నారు మేము అమరావతి ఎక్కడ ఆపలేదుగా అంటే మీరు ఎక్కడ ఆపలా, అలాగని ఏమీ చేయలా. ఆఖరికి రోడ్లు కూడా వేయాల, రోడ్లు తవ్వుకుంటా పోతున్నాయి, ఏం చేయాల. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్ కానీ ఏమైనా కాలేజీ కానీ ఉంటే దానికి ప్రాపర్ పవర్ సప్లై కానీ వాటర్ సప్లై కూడా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని చీవాట్లు పెట్టి తిడితే అప్పుడు దానికి వాటర్ కానీ రోడ్స్ ఓకే నాగార్జున గారు, మనం ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. బీజేపీ నుంచి మనతో పాటు అశోక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అశోక్ రెడ్డి గారు. మసంరావు గారు నేను వస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను. జస్ట్ ఏ మినిట్. అశోక్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అశోక్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి చూసుకోండి దయచేసి. రైట్. రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. యా, రామకృష్ణారెడ్డి గారు, స్ట్రైట్ క్వశ్చన్, ఇంకా ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళైనా కూడా అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించుకోలేకపోయారు? అలాగే సజ్జల కామెంట్స్ మీద మీ కామెంట్. మరి గెస్టులు ఎక్కువగా ఉన్నారు, కొంచెం క్లుప్తంగా చెప్పాలి. సార్ శివ గారు, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. ఇక్కడ ఒకటే మనం గమనించాలండి, 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూటమిలో కూడా అప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉండి అక్కడ శంకుస్థాపన సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చేశారు. దాన్ని మార్చినట్టు ఎక్కడ కూడా ఏ దాఖలా లేదండి. ఫస్ట్. సెకండ్ ఏంటంటే అభివృద్ధికి మన ఆలోచనకి ఒకే లైన్ లో ఉంటే ఒకే రాజధాని ఉంటుంది తప్ప అభివృద్ధి పేరుతో వారు 3 రాజధానులు అంటాం. ఈ రోజు మన స్టాండ్ మార్చారంటే ఆ స్టాండ్ లో కూడా మోసం ఉన్నట్టు మనం గమనించాలండి. 14-19లో ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు 30 ఎకరాలు చాలదు, 30,000 ఎకరాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుద్ది, మరి ఏదైనా చేయగలుగుతామని దానికి కూడా నిన్న సజ్జల గారు క్లారిటీ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి గారు, మేము 30,000 ఎకరాలు అన్నది నిజమే, కాకపోతే అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇలా ల్యాండ్ తీసుకోవాలి, రైతుల నుంచి తీసుకోవాలి అనేది మా ఉద్దేశం కాదు, మా విధానం కాదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సార్ ఇక్కడ ఒకటి మనం గమనించాలండి, 30,000 ఎకరం ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి ఒక చోట ఉండదండి. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ రాజధాని పెట్టడానికి కూడా అన్ని కావాల్సిన వనరులు ఉండాలి. అలాంటి వనరులు ఉన్న ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో ఎక్కడా లేదండి. 33,000 ఎకరాలు తీసుకున్న రోజు అందరూ హర్షించి ఆ రోజు మన ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు గుంటూరు మీటింగ్ లో వాళ్ళ ప్లేనర్ లో క్లియర్ చెప్పారు, ఇదే రాజధాని ఇక్కడే కట్టుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో దురదృష్టం ఏంటంటే మా పార్టీ మధ్యకాలంలో బీజేపీ దూరం అయినప్పుడు వైసీపీ పార్టీ పూర్తిగా బీజేపీతో అనుబంధంగా పనిచేశారు. ఆ రోజు ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుట్రాతో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బావు కుట్రాతో వీళ్ళు రాజధాని 3 భాగాలు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా అక్కడ ధర్నా చేసే వ్యక్తుల మీద, అక్కడ పనిచేసే వాళ్ళ మీద విష ప్రయోగాలు ఉపయోగించారు సార్. ఇది మనం గమనించాలి. ఇవాళ 3 రాజధానులు కాదు ఒకే రాజధాని అంటంలో కూడా ఇది కూడా ఒక విష ప్రయోగమే. వారిని ఎప్పుడు కూడా ఈ ప్రజలు నమ్మరండి, వారికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. రైట్. ఓకే. మసంరావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? మసంరావు గారు, మొత్తం అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా ఒక్క భారతీయ జనతా పార్టీ గెస్ట్ మాత్రం మనకి కొంత మిస్ అయ్యారు. అందరి అభిప్రాయాలు కూడా మనం తీసుకున్నటువంటి పరిస్థితి. వైసీపీ స్టాండ్ మారిందా అంటే వైసీపీ కూడా క్లారిటీగా ఏం చెప్పట్లేదు. కానీ అమరావతికి మేము ఇంకా కట్టుబడి ఉన్నామని అయితే వారు మాట్లాడుతున్నారు. గతంలో కూడా కట్టుబడి ఉన్నామని కూడా కొంత చెప్తున్నారు, 3 రాజధానులు అమరావతి ఉందని. ఇటు మిగిలిన పార్టీలన్నీ కూడా ఇదంతా కూడా కొంత డ్రామా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి అమరావతి మీద? గుడ్ మార్నింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరూ కూడా. సార్ ఇక్కడ
అమరావతి విషయంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటన వల్ల ఎటువంటి క్లారిటీ అయితే లేదు, అయోమయం కూడా ఏం లేదు. వాళ్ళు అమరావతిని రాజధానిగా అంగీకరించట్లేదనే చెప్పాడు ఆయన. దానిలో ఎటువంటి ఇది లేదు. ఆయన ఇక్కడి నుంచే పరిపాలిస్తారంటే ఏంటి, ఏం పరిపాలిస్తారు? సచివాలయం ఇక్కడే ఉంటుందా? లేకపోతే అసలు మొత్తం 3 రాజధానుల విధానం ప్రజలు తిరస్కరించారు కాబట్టి మాకు బుద్ధి వచ్చింది, మేము అమరావతి అని చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ బాబు అని జగన్ గారు పదే పదే విమర్శించేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు యూటర్న్ జగన్ గారు అయ్యారు. చూడండి, అమరావతి ప్రకటించినప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇక్కడే ఉండడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత కాదండి వీళ్ళు మార్చే ఆలోచనలు ఉంటాయంటే, లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని పేర్ని నాని గారు, రోజా గారు, వెల్లంపల్లి గారు వచ్చి ఇదిగో ఇల్లు, ఇట్లాంటి దుష్ప్రచారం నమ్మద్దు, ఇదిగో జగన్ గారు ఇక్కడే ఉంటారు, అమరావతి అనేది వాళ్ళకి చేత కాదు నిర్మించడం, మాకు చేత ఇద్ది, మేము మంచి నగరం నిర్మిస్తామని చెప్పారు. ఆ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేశారు? అసెంబ్లీలో కూర్చొని 3 రాజధానుల విధానం అన్నారు. 3 రాజధానుల విధానం తెచ్చి ఆ 3 రాజధానుల విధానం వాళ్ళు ఒక్కడికి కూడా ముందుకు వేయలేని పరిస్థితి. సరే కోర్టులా లేకపోతే ఇంకేంటా తర్వాత విషయం, ఆ విషయం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూడండి 5,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెడితే వాటిని అన్ని భవనాలను వదిలేశారు, అక్కడ పాడు పెట్టారు. ఆ విషయం మర్చిపోదాం మనం. రోడ్లు తవ్వుకెళ్ళంటే ఎవరి మీద కేసు పెట్టలేదు. స్పీకర్ గా ఉన్న ఆయన వచ్చి ఇది శ్మశానం అంటాడు, ఇంకో ఆయన ఎడారంటాడు. ఏం చేశారు అక్కడ? రైతులకి పోని వీళ్ళు ఇవ్వలేదు, రైతులకి ఏమన్నా ఇచ్చారా? ఆ ప్రభుత్వం మోసం చేసింది, మేము మీకు ఇస్తున్నామని రైతులకి ఇచ్చారా? మౌలిక సదుపాయాలు కల్పించి ప్లాట్లు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సరే అవన్నీ పోతే అసలు ఇంకో పెద్ద అది మోసం అన్ను మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. రాజధానిలో 51,000 మంది పేద ప్రజలను భాగస్వాములు చేస్తున్నాం, రాజధాని పక్కనే వాళ్ళు ఉండాలి అని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ వచ్చి తాడేపల్లిలోనో మంగళగిరి మధ్య అంటున్నారు. మరి వాళ్ళని ఏం చేసినట్టు మనం? ఆ రోజు రాజధానిలో పేద ప్రజలకు 51,000 మంది ఇచ్చారన్నారుగా, మరి ఇప్పుడు వాళ్ళకి ఊరికి దూరంగా ఇచ్చినట్ట? తాడేపల్లి ఆలోచన లేకపోతే మంగళగిరి ఆలోచన, నాగార్జున నుంచి ఆలోచన జగన్ గారికి ఉంటే మరి పేద ప్రజలకు అక్కడ ఎందుకు ఇచ్చారు? ఆయన ఈ 5 ఏళ్లలో ఇక్కడ పెట్టచ్చు కదా 400 ఎకరాల్లో. మీకు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా వసంతరావు గారు, ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా. ముఖ్యంగా అప్పుడు వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణ, పునాదులు తవ్వడానికే ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ వ్యయం అవుతుందంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకి లక్ష్మణరావు గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ అదే ప్రాంతంలో దళితులకు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పునాదులు తవ్వడానికి ఏం చేయలేదు, కానీ దళితులు మాత్రం దళిత సోదరులకు ఇచ్చినటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి మాత్రం అక్కడ ఎక్కడైతే మునిగిపోతుందన్నారో, ఎక్కడైతే శ్మశానం అన్నారో, ఎక్కడైతే ఎడారన్నారో ఆ ప్రాంతాన్ని మాత్రం దళిత సోదరులకి అక్కడ ఉండడానికి మాత్రం భూములు ఇస్తామన్నారు. శివ గారు నాకు 30 సెకండ్స్ ఇవ్వండి, ఎందుకంటే మిగతా అధికారులు గారు నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చారండి, బాగానే ఉంది. ఇప్పుడు 400 ఎకరాల్లో ఇక్కడ కట్టాలంటారు. మరి జగన్ గారు 5 ఏళ్లలో ఎందుకు ఆలోచన చేయలేకపోయారు అది? మరి ప్రధానమంత్రి గారు మొన్న వచ్చి 50,000 కోట్లతో పెడతా ఉంటే నరేంద్ర మోడీ గారు మీరు తప్పు చేస్తున్నారు, మీరు వీళ్ళందరూ కూడా దోచుకుంటానికే చేస్తున్నారు, ఇది మునిగిపోయిద్ది, మీరు ఇక్కడికి రావద్దు, మేము మిమ్మల్ని అడ్డుకుంటామని ఎందుకు ధైర్యం చేయలేకపోయారు ప్రధానమంత్రి గారిని? నరేంద్ర మోడీ గారు మెడలో వంచొచ్చు కదా, కేంద్రం మెడలో వంచుతామని చెప్పారు కదా, ఆయన అడగచ్చు కదా, నిలదీయచ్చు కదా, ఎందుకు నిలదీయలేకపోయారు? ఆ ధైర్యం లేదా? అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పలేకపోయారా నరేంద్ర మోడీ గారికి? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో చెబుతానండి, అనేక మంది 100 సలహాదారులు ఉన్నారు. జగన్ గారు ఆ రోజు చెప్పపోయారు, సార్ మీరు తీసుకున్న స్టాండ్ లో లోపాల వల్ల మనం ప్రజల్లో పలచన అయిపోతాం, మూడు ప్రాంతాల్లో కూడా ఓడిపోయింది. 3 ప్రాంతాల్లో తిరస్కరించేశారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంటే అక్కడ గెలిపించలేదు ప్రజలు, కర్నూలులో గెలిపించలేదు, రాయలసీమలో, కోస్తాలో గెలిపించలేదు. ప్రజలు పూర్తిగా తిరస్కరించినప్పుడు వాళ్ళు రియలైజేషన్కి వచ్చి ఎస్ ఇప్పుడు మేము అమరావతి రాజధానిని అంగీకరిస్తున్నాం, ఇదే పరిపాలనా రాజధాని ఇక్కడే ఉంటది, విశాఖపట్నాన్ని వేరే విధంగా పరిశ్రమల పరంగా అభివృద్ధి చేస్తాం, రాయలసీమను పరిశ్రమల పరంగా అభివృద్ధి చేస్తాం, అమరావతి ఇక్కడే ఉంటది అనే క్లారిటీతో చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారిని. గతంలో మేము చేసిన విధానాలన్నీ తప్పు వచ్చాయి, ప్రజలు తిరస్కరించారు, మాకు ముద్దొచ్చింది, మేము క్షమాపణలు చెబుతున్నాం యూటర్న్ తీసుకున్నందుకు, మేము ఇక్కడ నుంచి అమరావతినే రాజధాని చేస్తాం, మునిగిపోయే ప్రాంతం కాకుండా మంచి ప్రాంతంలో చేస్తాం అని ప్రజలకు చెప్పమనండి. అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు, కానీ పదే యూటర్లు తీసుకుంటే విశ్వసించే పరిస్థితి ఏం లేదు. రైట్, ఓకే. లక్ష్మణరావు గారు మీరు ఆన్సర్ చేద్దరు, కానీ ఇందాక మీరు ప్రస్తావించినటువంటి అంశం
ఆంధ్రప్రదేశ్లో 7 వెనకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ మనం ఒక్కటే అభివృద్ధి చేయడం వల్ల మిగిలిన రాష్ట్రం అంతా కూడా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా మిగిలిన ప్రాంతాలు వెనకబడినటువంటి పరిస్థితి ఉందని మీరు ప్రస్తావించారు. అయితే ఇప్పటికీ మీరు చెప్పినటువంటి ఆ 7 జిల్లాల్లో 3 ఉత్తరాంధ్రలో ఉన్నాయి, మిగిలిన జిల్లాలన్నీ కూడా రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీరు ఏదైతే 3 రాజధానుల స్టాండ్ తీసుకుంటా అన్నారో, విశాఖపట్నం, కర్నూలు, ఇటు అమరావతి, అందులో ఈ 7 జిల్లాల్లో 2 అభివృద్ధి చెందిన ప్రాంతాలు, ఒకటి వైజాగ్ కావచ్చు, ఇటు కర్నూలు కావచ్చు, లేదంటే తిరుపతి రాయలసీమకు సంబంధించి. ఆయా ప్రాంతాల్లో కూడా ఇదే చర్చ వస్తుంది కదా, ఎంత అభివృద్ధి చేసినా ఆ వైజాగే చేస్తారా? ఉత్తరాంధ్రలో 3 వెనుకబడిన జిల్లాల ప్రాంతాల్లో ఎప్పుడు వైజాగే చేస్తారా? మిగిలిన శ్రీకాకుళం పరిస్థితి ఏంటి, విజయనగరం పరిస్థితి ఏంటి, మన్యం పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతాయి. ఇక రాయలసీమకు వస్తే ఎప్పుడు చూసినా ఆశ్రీ సిటీలోనే మొత్తం కంపెనీలు అన్ని పెడతారా, తిరుపతి దగ్గర అన్ని పెడతారా, మిగిలిన తిరుపతి చుట్టూ ఉన్నటువంటి జిల్లాల పరిస్థితి ఏంటి అనేది వస్తుంది. వికేంద్రీకరణ అంటే ప్రతి జిల్లాకి సంబంధించి క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, ఏమంటారు దానికి సంబంధించి? మంచి ప్రశ్న అడిగారండి. అందుకే వికేంద్రీకరణ ప్రకారంగా మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్ అంటే ఏంటి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండాలి వైద్యం అనేది, విద్య కూడా అందుబాటులో ఉండాలని చెప్పి వికేంద్రీకరణ దృష్టిలో మేము తీసుకొచ్చాం. గత ప్రభుత్వం ఎందుకు తీసుకురాలా? అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదా? ఈ రోజు శ్రీకాకుళంలో పోర్టులు మేము కట్టాం, అలాగే విజయనగరంలో ఆ మెడికల్ కాలేజ్ కట్టాము, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏవైతే రోడ్లు ఏమన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మేము ఈ రోజున విజయనగరం ఈ స్థాయిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈ రోజు వైజాగ్ కూడా ప్రతి ఒక్క కంపెనీలు కూడా వైజాగ్ చూస్ చేసుకున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. గతంలో 2014 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు వైజాగ్? లేదా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు? చెప్పమనండి, 1-2-3 పేర్లు చెప్పమనండి. మేము ఒకటి చెప్తున్నాం సార్, ఇక్కడ ఏవరా అంటే కోడిగుట్టు మీద ఏకలపీక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 33,000 ఎకరాలు మేము సేకరించాం, ఆ 33 ఎకరాల్లో మేము ఒక నగరం అనేది నిర్మిస్తే రాబోయే ఒక 20-30 సంవత్సరాలకు ఏమవుతుందంటే ఒక చిన్న పార్టీ మున్సిపాలిటీ అవుతుంది అన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! అంటే 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి ఒక చిన్న పార్టీ మున్సిపాలిటీ ఒక నగరాన్ని నిర్మించడానిక సిక్కు లేదా? నాకు అర్థం అవట్లా. అది వద్దు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొచ్చి దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తామంటే అప్పుడు మరో పెద్ద మున్సిపాలిటీ నగరం. లక్ష్మణరావు గారు మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఓకే. లక్ష్మణరావు గారు, అంటే మీ స్టాండ్ ఒకటే, అమరావతి మీద అంత వెచ్చించకూడదు, వెచ్చించడం వల్ల లాభం లేదు, అది రాష్ట్రానికి భారం అవుతుంది అనేది వైసీపీ స్టాండ్. కానీ క్వశ్చన్ ఏంటంటే, అదే మీకు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం మానేస్తే అయిపోయేది కదా. ఆల్రెడీ అక్కడ భవనాలు ఉన్నాయి, తాత్కాలిక భవనాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయకుండా ఆపేస్తే అయిపోయేది కదా. 3 రాజధానుల స్టాండ్ తీసుకోవడం ఎందుకు? అంతకంటే గౌరవం ఏంటంటే అమరావతి మీద మీకు ఎలాంటి రాజకీయ స్టాండ్ అయినా ఉండొచ్చు, కానీ వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్, స్పీకర్ గా చేసినటువంటి తమ్మినేని గారు శ్మశానం అంటారు దాన్ని. కనీసం వైసీపీ ఖండించిందా దాన్ని? ఆ రోజు వైసీపీ ఖండించిందా? ఎడారన్నారు, వరదలు వస్తే మునిగిపోతుంది అన్నారు. మీకు ఏ స్టాండ్ అయినా ఉండొచ్చు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కదా, పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఒక భూభాగం కదా, మన ప్రాంతమే కదా. మన కర్నూలునో, తిరుపతినో, రాజమండ్రినో, శ్రీకాకుళాన్నో, ఇంకో ఊరినో ఏ ఊరినైనా సరే శ్మశానం అనుకుంటామా? మన ప్రాంతాన్ని మనం శ్మశానం అనుకుంటామా? ఖండించింది అసలు వైసీపీ? చెప్పండి దీనికి సంబంధించి. మంచి ప్రశ్న అడిగారు శివకుమార్ గారు. ఇక్కడ ఖండించాలంటే వాళ్ళు తీసుకున్న ప్రదేశాలన్నీ అవే కదా తీసుకున్నారు అని మాట్లాడారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు 2 బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. గుంటూరు మహానగరంగా ఉంది, విజయవాడ మహానగరంగా ఉంది. 2 కూడా ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగే జంట నగరాలుగా చెప్తారో, హైదరాబాద్ అలాగే గుంటూరు, అలాగే వినండి సార్, గుంటూరు అలాగే విజయవాడ అలాగే మచిలీపట్నం, ఈ 3 కూడా తీసుకుంటే ఒక 80 కిలోమీటర్ల మేర ఒక మహారాజధాని ఏర్పడుతుందని ఆలోచన మీద ఎందుకు చంద్రబాబు నాయుడుకి రాలా? మధ్యలో ఒక 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు లేదా 1,00,000 ఎకరాలు తీసుకొని ఒక నగరాన్ని నిర్మిస్తామంటే ఎప్పటికి నిర్మిస్తారు? అసలు ఎందుకు తలదాగలే నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. మీరు ఏమైనా పెట్టుబడులకు అనుకూలంగా గుంటూరు లేదా, పెట్టుబడికి అనుకూలంగా విజయవాడ లేదా, మధ్యలో మీరు 20,000, 30,000, 1,00,000 ఎకరాలు తీసుకొచ్చి ఏదో అద్భుతమైన నగరాలు సృష్టించేస్తాం అయితే రాజధాని మీరు ఎందుకు బేల ప్రాలాపన చేస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎటువంటి భవనాలు లేనప్పుడు అది ఎలారా అంటారు, ఎటువంటి లేనప్పుడు శ్మశానమే అంటారు, ఎటువంటి వినియోగంగా లేనప్పుడు దాని అడవే అంటారు, జంగిల్ అంతా ఉంటే.
మనం ఒక స్థలం కొనుక్కుంటాం. చేయడానికి 200 కోట్లు ఖర్చు పెట్టారు సార్. లక్ష్మణరావు గారు ఉత్తరాంధ్రలోనో అలాగే లక్ష్మణరావు గారు ఉత్తరాంధ్రలోనో మీ ఉదాహరణ చెప్తున్నా ఋషికొండ మీరు తీసుకున్నారు. ఋషికొండ ముందు ఇంత ముందు తొప్పలే ఉన్నాయి, చెట్లే ఉన్నాయి. అలానే ఇంత ముందు ఋషికొండ మనం ఏమైనా శ్మశానం అని అన్నావా? రుచికొండ మనం ఏమైనా శ్మశానం అన్నావా? నేను ఒక స్థలం కొనుక్కుంటా అండి, లేదంటే మీరే ఒక స్థలం కొనుక్కున్నారు. లక్ష్మణరావు గారు మీరే ఒక స్థలం కొనుక్కున్నారు. ఇల్లు కట్టడానికి మీ దగ్గర డబ్బు లేదు, సమయం పడుతుంది, చెట్లు మొలుస్తాయి, పొదలు మొలుస్తాయి, పురుగులు వస్తాయి, జంతువులు వస్తాయి, శ్మశానం అయిపోద్దా? మీ స్థలం శ్మశానం అంటే ఒప్పుకుంటారా మీరు? వినాలి సార్, ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ఏదైతే యూటిలైజ్ చేయకపోతే ఎవరైనా అటువంటి మాట్లాడతారు. ఇంకో ఋషికొండ మీద ఇదివరకు పర్యాటక భవనాలు ఉన్నాయి, ఇదివరకు రిసార్ట్లు ఉన్నాయి, రిసార్ట్లు నిర్మించారు. ఆ రిసార్ట్లు తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 7 భవనాలు విజయనగర, గజపతి, అలాగే కళింగ భవనాలను నిర్మించారు. అక్కడికి ఉన్నటువంటి ఆ స్థానిక మా ఉత్తరాంధ్రని ప్రబంధించేలాగా ఉత్తరాంధ్ర భాష, ఉత్తరాంధ్ర కళలు, ఉత్తరాంధ్ర యొక్క కవిత్వాలన్నీ కూడా ప్రబంధించేటట్టుగా భవనాలు నిర్మించారు. శివ గారు 5 సంవత్సరాలుగా ఈ మాటలు విని ఇంకో చెవులమ్మట బ్లడ్ వచ్చింది, చెవులమ్మట నెత్తురు వచ్చింది సార్. మళ్ళీ మీరు అదే చర్చ పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. ఏదో పాతకాలం సినిమాలో సూర్యకాంతం గారు అవసాన దశలో ఉండి స్వర్గాన్ని పోవటానికి సిద్ధంగా ఉంటే అవన్నీ పాపాలు చేస్తే పిల్లలు కనీసం అమ్మకి స్వర్గప్రాప్తి జరుగుతుందని నారాయణ అనమంటారు. ఆ తులసి తీర్థం పోస్తూ ఆ నారాయణ అనలేదు, మాట్లాడలేకపోతున్నా. నార తెచ్చేసి అలా చీపించి నారాయణ అనమ్మంటే నారాయణ అనకుండా పీచు 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 అంటుంది. అమరావతి 3 రాజధానులు అన్న పార్టీకి శిరచ్ఛేదన జరిగిపోయింది. మార్చుకోకపోతే మాకు వచ్చిన ఇబ్బంది ఏముందండి? ఇప్పుడు అమరావతి రాజధాని కాదంటే ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏముంది? దేదీప్యమానంగా పరిపాలన జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం, బాలకోటయ్య గారు వైసీపీ స్టాండ్ ఏ రకంగా ఉన్నా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈసారైనా గతంలో చేసినటువంటి తప్పున అమరావతిలో ఉన్నవి ఇప్పుడు జరగకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భూ సమీకరణ అంటూ ఉండడం, ఇప్పటికే సమీకరణ చేసిన వీటి మీద ఏ నిర్మాణాలు లేవన్న దాని మీద కొంత అసంతృప్తి ఉంది. మళ్ళీ భూసేకరణ చేస్తా ఉండడం, అక్కడ అంతర్జాతీయ పెద్ద విమానాశ్రయం కడతాము, పెద్ద స్టేడియం కడతాము, ఉన్నవి కట్టాలి కదా ఫస్ట్, అవి కట్టిన తర్వాత ఏమైనా సేకరణ చేస్తే బాగుంటుంది కదా అనే కామెంట్స్ ఉన్నాయి కదా. శివగారు, నేను మొదటే చెప్పా, అమరావతిని అభివృద్ధి చేయటం అనేది వేరు, అసలు అమరావతి ఎక్కడ అనేది వేరు. అంటే రాజధాని అభివృద్ధి వేరు, రాజధాని ఏది అనేది వేరు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజధాని ఏది అనే అంశం మీద డిబేట్ చేస్తున్నాం. రాజధాని ఎలా అభివృద్ధి చేస్తారు, 30,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరు. బహుశా ఈ టైం కూడా చాలదు. నేను ఇప్పటికీ వైసీపీకి చెప్తున్న పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే, మీరు స్పష్టం చేసుకోండి, తప్పేం లేదు. అసలు న్యాయస్థానాలు చెప్పిన తర్వాత, ప్రజాస్థానంలో ప్రజల తీర్పు చెప్పిన తర్వాత ఇంకా అమరావతి, మీకు ఇంకొక మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఉంటారు అని ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడ రాజధాని కాదండి. ముఖ్యమంత్రి గారు బాత్రూంలో ఉంటాడు, బాత్రూమ్ రాజధాని. ఇంతకుముందు కూడా ఆ మాట అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడ రాజధాని, పులివెందులు ఉంటే పులివెందులు రాజధాని. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతిని అంగీకరించడానికి జీర్ణం కాక, అందుకని స్పష్టమైన విధానాలతో రావాలండి. వచ్చినా రాకపోయినా ఇప్పుడు అది అమరావతి. ఇంకా అమరావతిని మార్చే పరిస్థితి వైసీపీ పార్టీకి కాదండి, ఏ రాజకీయ పార్టీకి లేదు. అభివృద్ధి అంటారా, రాజధానులు అభివృద్ధి అంటారా, ఆయా కోణాల్లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసేది చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు, తర్వాత వచ్చే ప్రభుత్వం తర్వాత చేస్తుంది. ఏదేమైనా ఒక జీవన సౌందర్యంగా వర్ధిల్లుతుంది. ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. రైట్. నల్ల రామకృష్ణ గారు కంటిన్యూ. మ్యూట్ లో ఉన్నారు రామకృష్ణ గారు మీరు. ఓకేనా సార్? యా, కంటిన్యూ. అసలు వాస్తవంగా దృష్టి ఈ రోజుకి కూడా వైసీపీ అంటే వాళ్ళ అధిష్టానం చేసినటువంటి పనులు ఆయన ఏం చేస్తారు పాపం. కానీ లక్ష్మణుడు గారు ఈ రోజుకి ఆ శ్మశాన వండాన్ని, అడవి వండాన్ని సమర్థించుకోవడం అనేటువంటిది అత్యంత శోచనీయం. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విచక్షణ.
వాళ్ళ ప్రజల్లో ఉండాలనుకున్నారు, పోవాలనుకున్నారు, వాళ్ళ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే సార్, మారుమూల ప్రాంతాల అభివృద్ధి గురించి ఆయన మాట్లాడతారేంటి? అధికారంలోకి రాగానే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మా పవన్ కళ్యాణ్ విత్ ఇన్ ది మంత్స్ లో డోలీ గ్రామాలకు కూడా రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటి చూపించారు. ఇలా కనీసం గ్రామీణ త్రాగునీరు పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి రోడ్లు ఎక్కడ వేశారు? వేశారు అర్థంగా మాట్లాడకండి సార్, అర్థంగా మాట్లాడకండి. మొత్తం అందరూ చూస్తున్నారు కదా. గ్రామీణాభివృద్ధిలో ఇవాళ అంతెందుకు మా పక్కన ఉన్నటువంటి 15 దాదాపు 20 గ్రామాలు మన్యం గ్రామాలకి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు లేకపోతే 5 సంవత్సరాలు చోటు మన్యం గ్రామానికి మీరు రోడ్లు వేసినట్టు నిరూపించండి. ఒక్క మన్యం మనం సబ్జెక్ట్ వేట్ అవుతుంది లక్ష్మణరావు గారు రామకృష్ణ గారు మనం వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ అమరావతి దగ్గరికి రావాలి. వాటర్ తెచ్చాం ఈ గిరిజన ప్రాంతానికి. రైట్ రామకృష్ణ గారు. ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్ లక్ష్మణరావు గారు మనం వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దు. అమరావతి దగ్గరికి రావాలి. రామకృష్ణ గారు అమరావతి దగ్గర రావాలి. మన సమయం తక్కువ ఉంది. సమయం తక్కువ ఉంది కాబట్టి ఆయన తినాలనుకుంటాడని గవర్నమెంట్ గురించి మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళకి సిగ్గుపడి వాళ్ళకి బిడియపడి నిర్లక్ష్యంగా కమ్ టు ద పాయింట్ కంక్లూడ్ చేయాలి. రామకృష్ణ గారు అమరావతి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. అమరావతి ఈజ్ ఫైనల్ అల్టిమేట్ రాజధాని సార్. ఈ రోజుకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కన్ఫ్యూజింగ్ గానే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి కూడా అమరావతికి సంబంధించినటువంటి కట్టడాలను కానీ అక్కడ ఉండే డెవలప్మెంట్ కానీ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రోజుకి కూడా అమరావతి రాజధాని అనేటువంటిది గుంటూరుకి అటు విజయవాడకి మధ్యలో ఉంటది. ఇలాగ పిల్లి మొక్కలు వేస్తున్నారండి. ఈ రోజుకి కూడా అమరావతి గురించి ఆయన స్పష్టమైన విధానం చెప్పట్లేదు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు వాళ్ళ అధ్యక్షుడు. తర్వాత ఏంటంటే అమరావతి గురించి ఇవాళ చెప్పేటువంటి విధానాలన్నీ మరి 2019లో 5 సంవత్సరాలు చేసినటువంటి విధానం ఎందుకు పాటించలేదు అంటే 2019 నుంచి వాళ్ళు 5 సంవత్సరాలు కూడా అన్ని తప్పులే చేశారు. అమరావతి మీద వాళ్ళు ఒప్పుకుంటున్నారా? రామకృష్ణారెడ్డి గారు ప్రజల ముందు మోకాళ్ళు వేసి తల ఉంచి ముక్కు నేలకు రాసి మాది తప్పు అయిపోయింది మహాప్రభు ప్రజలారా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తానంటే ప్రజలు నమ్మచ్చు. ప్రజలు నమ్మాలనుకున్నారో వాళ్ళు ఇలా ముక్కు నేలకు రాయాలంటే అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు చాలా సార్లు రాయాల్సి వస్తుందండి. రామకృష్ణ గారు ఇలా ముక్కు నేలకు రాయాలంటే ఇటు జనసేన మీ పార్టీ అధినేత తీసుకున్నటువంటి స్టాండ్స్ అయినా టీడీపీ అధినేత తీసుకున్న స్టాండ్స్ అయినా చాలా అంశాల్లో రాజధాని అని కాదు ఇటు వైసీపీ తీసుకున్న స్టాండ్స్ అయినా సరే చాలా అంశాల్లో చాలా సార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుంది అందరూ కూడాను. రైట్ అలాంటి సవాల్ ఎందుకు కానీ రైట్ రామకృష్ణారెడ్డి గారు కంక్లూడ్. మేము తీసుకునే అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డీలే ఉండొచ్చు కానీ మేము దాని మీద ప్రాసెసివ్ గా వెళ్ళిన తప్పితే ఏ రోజు కూడా దాని నుంచి పవర్ టేక్ చేయడం కానీ సైడ్ అవ్వడం కానీ చేయలేదండి. ఏ ఒక్క పాలసీ కూడా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డిలే అయి ఉండొచ్చు. ప్రోగ్రెసివ్ చేంజ్ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉంటది. ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటదండి. ఓకే రామకృష్ణ గారు ప్లీజ్ టైం తక్కువ ఉంది. రామకృష్ణారెడ్డి గారు కంక్లూడ్. శివకుమార్ గారు ఎక్కడైనా రాజధాని అంటే ఒకే పేరు ఉంటది. మీది ఏ గ్రామం అంటే ఊరి పేరు చెప్తాం తప్ప మమ్మమ్మ గారిది మా తాతయ్య గారిది అలా చెప్పమండి. అలానే వాళ్ళు స్టాండ్ ఇంకా పూర్తిగా కూడా ఒక నిర్ణయం రాలేదండి. ఇంకొక విషయం అండి, లక్ష్మణరావు గారు ఏం చెప్పారంటే ప్రాంతాల వారిగా 7 జిల్లాల అభివృద్ధి కోసం మేము పాకులాడుతున్నాం చెప్తున్నారు. కానీ 13,226 గ్రామ పంచాయతీలు ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో లింక్ రోడ్ లో గాని గ్రామంలో గాని ఒక్క రోడ్డు కూడా బాగు చేసిన దాఖలాలు లేవండి. అదంటే అభివృద్ధి అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గాని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గాని సొంతానికి వాడుకున్నట్టు అడ్డగోలుగా ఎక్కడన్నా ప్రపంచంలో రివర్స్ టెండర్ అనే పదం ఉందండి. వీళ్ళు ఆ పదం వాడుకొని ఎక్కడ పడితే అక్కడ దోపిడీ వ్యవస్థలా తయారు చేశారు తప్ప ఏ ప్రాంతం కూడా వాళ్ళు చెప్పిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి లేదు. రోడ్లు నిర్మాణాలు లేవు. ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చెందలేదు. కనీసం రిపేర్ కూడా చేయలేకపోయారండి. ఒక రాజధానే కాదండి, వీళ్ళు పోలవరం అలానే చేశారు, అలానే రాయలసీమ అలానే చేశారు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ పాత రోజు రామకృష్ణారెడ్డి గారు అమరావతి గురించి ఏం చెప్తారు? నోటిఫికేషన్ ఎప్పుడు తెచ్చుకుంటారు? నోటిఫికేషన్ కి సంబంధించి కేంద్రం నుంచి ఏమైనా ఇబ్బందులు ఏమైనా మీకు ఎదురవుతున్నాయా? అలాగే కోర్ క్యాపిటల్ ప్రధానంగా ఎప్పుడులోగా పూర్తి చేయబోతున్నారు? ఇది పోలవరం ప్రాజెక్ట్ లాగా మాత్రం డేట్లు పెంచుకుంటూ పోవద్దు దయచేసి. సార్ ఒకటే సార్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు మళ్ళీ వచ్చి అదే అమరావతిలో మీటింగ్ చెప్పి క్లారిటీ చెప్పెళ్ళారండి.
ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయడమే మా నిర్ణయం, మా కూటమి ప్రభుత్వంలో క్లియర్ గా మోదీ గారు ముందు కూడా చెప్పారు. జరిగింది. రామకృష్ణారెడ్డి గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. తర్వాత 3 రాజధానులు అన్నా కూడా సైలెంట్ అయ్యారు కదా. కానీ ఇప్పుడు ఆయన ఖండించలేదండి. మోడీ గారు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు ఉంటాయి అనేది ఏ పార్లమెంట్ లో కానీ ఏ బిల్లులో కానీ ఏ చర్చా వేదికలో కూడా వారు చెప్పలా. ఇది చెప్పుకుంటే వెళ్ళారు తప్ప. ఇంకోటి ఏంటంటే గతంలో 14 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ 10 కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి 10,257 కోట్లు ఖర్చు పెట్టిందండి. దాన్ని కూడా వీళ్ళు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అక్కడ ఉన్న మట్టి మళ్ళీ అన్ని అంశాలు వద్దులే రామకృష్ణారెడ్డి గారు. రైట్. నాగార్జున గారు రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి మాతో కలిపి టోటల్ గా రేపు 2028 నాటికి అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో చెందుతుందని మా అందరి విశ్వాసం. మీ ప్రజలు కూడా అదే మాటిస్తున్నాం. దానికే మేము కట్టుబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏది ఏమైనా అమరావతి రాజధాని స్పష్టం చేసింది. మా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ కూడా దాని మీద స్టాండ్. ఓకే రామకృష్ణారెడ్డి గారు ప్లీజ్ నాగార్జున గారు కంటిన్యూ. సార్ ఇందాక పెద్దలు బీజేపీ పెద్దలు చెప్తా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు 3 రాజధానులకు సపోర్ట్ చేయలేదు అనడం జరిగింది. మరి 3 రాజధానులు వద్దని కూడా ఎప్పుడు చెప్పలేదు సార్. ఆయన ఏమీ చెప్పలా. సైలెంట్ గా మౌన మునిలాగా అలాగే ఉన్నారు పార్లమెంట్ లో. అది మనం గమనించాలి. ఇంకపోతే రేగల లక్ష్మణ్ గారు చెప్తా మనం ఒక్క అమరావతిని డెవలప్ చేసుకుంటే అలా 3 ప్రాంతాలను డెవలప్ చేసుకోవాలి కదా, అందుకే 3 చోట్ల రాజధాని పెట్టా అంటున్నారు. ఒక పని చేద్దాం సార్, ఇప్పుడు ప్యానల్లో ఉన్న సభ్యులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనకి దాదాపు 30 పైన జిల్లాలు ఉన్నాయి కదా, 30 పైన జిల్లాలు ఉన్నాయి కాబట్టి 10 జిల్లాలో రాజధాని పెట్టుకుందామండి, అన్ని డెవలప్ అయితే. లేదు 175 నియోజకవర్గాలు ఉండి మరి 175 నియోజకవర్గాలు డెవలప్ కావాలి కదా సార్. మరి అలా మాట చూస్తే 175 నియోజకవర్గాలు మనం రాజధాని ఎందుకు పెట్టకూడదు? మా నియోజకవర్గంలో కూడా రాజధాని పెడదాం. ఇంకా అవసరం అయితే ప్రతి మండలంలో రాజధాని పెడదాం. ప్రతి మండలంలో రాజధాని పెడితే ప్రతి మండలం డెవలప్ అయింది కదా. ఇదంతా ఎందుకు అడుగు, ఒక అడుగు ఇంకా ముందుకేద్దాం. ప్రతి ఊళ్ళో రాజధాని పెడదాం. ప్రతి ఊళ్ళోకి రాజధాని పెట్టు అనుకో, ఆటోమేటిక్ ఏమైంది, ప్రతి ఊరు డెవలప్ అయింది. ప్రతి ఊరు డెవలప్ అయితే ఆటోమేటిక్ ఏమైంది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయింది కదా. మరి లక్ష్మణ్ గారు చెప్పినట్టే కదా. అదేంటంటే అమరావతి కోసం నేను అన్ని అప్పులు చేయాలా ఇన్ని అప్పులు చేయాలంటే, సంక్షేమ పథకాల కోసం మీరు అప్పులు చేయకుండా సంపాదించడం పెట్టారా? సంక్షేమ పథకాలకు మరి అప్పులు చేసాకే పెట్టింది. మరి ఈరోజు సంక్షేమ పథకాలు మేము అంత పంచా ఇంత పంచా అన్నారు కదా. ఏ సంక్షేమ పథకం తీసుకుని ఏ వ్యక్తి అయినా సరే నేను కోటేశ్వరుని అయ్యాను, నేను లక్షాధికారి అయ్యాను బయటకు వచ్చి మాట్లాడారా? ఎవరు మాట్లాడాల. మరి దాని మీద పరిస్థితి ఏంటి? ఇంకపోతే సార్ వీళ్ళు 3 రాజధానులు అంటానే అమరావతి మీద విషయం కక్కుతున్నారు. ఏమని? వేషల రాజధానిను, లేదంటే అమరావతి వర్షం పడితే మునిగిపోయిద్దను, లేదా దాని మీద బేస్ చేయడానికి ఖర్చు అయితే అంటున్నారు కదా. మరి మీరు పెట్టిన 3 రాజధానుల్లో కూడా ఒక రాజధాని అమరావతి కదా. మరి ఒక రాజధాని అమరావతి అయినప్పుడు వర్షం పడితే అమరావతి మునిగిపోయింది అన్నప్పుడు మరి అమరావతి అసలు రాజధాని అవుతుంది చెప్పి 2 రాజధానులు మీరు పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ 3వ రాజధాని సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే, గతంలో ముందు ప్రభుత్వాలు ఏదన్నా మంచి కార్యక్రమం చేపడితే రెండో ప్రభుత్వం వస్తే వాళ్ళకి వ్యతిరేకమైనా కూడా దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడున్న సంకుచిత రాజకీయ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి, తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు, అది గతంలో వాడికి పేరు వచ్చింది కాబట్టి దీన్ని ఆపేస్తారు. తీసుకొస్తే ఆ భూములు క్యాన్సిల్ చేస్తారు. మస్తాన్ గారు సార్, పెద్దల మస్తాన్ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది సార్. అతి తక్కువ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. అది జగనన్న హయాంలో ఇచ్చిన నిధులన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి ఖర్చు పెట్టారంటే అది ఖర్చు ఒక్క మాట సార్. గత 5 ఏళ్లలో 15 బిల్డింగ్లైనా 15 మెడికల్ కాలేజీలే కట్టిన అమరావతి గురించి అదే సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అదే గత ప్రభుత్వాలు వచ్చినాయి, అది మంచి ప్రోగ్రామ్ అయినా అప్పుడు మనం యాక్సెప్ట్ చేసినా ఎక్కడ వాళ్ళకి పేరు వచ్చిద్దానని వీళ్ళు ఆపేస్తారు, వీళ్ళకి పేరు వచ్చిందని వాళ్ళు ఆపేస్తారు. నేను అనేది ఏంటంటే, వీళ్ళవి కాదు సామ్రాజ్యాలు ఇవి. ఇది డెమోక్రసీలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తారు. దాని డెవలప్మెంట్ కోరుకుంటారు. వాళ్ళుండే చుట్టుపక్కల ప్రాంతం అంతా, వాతావరణం అంతా, సొసైటీ అంతా డెవలప్మెంట్ తీసుకెళ్ళాలి, మా పిల్లలు బాగుపడాలి, శాంతి భద్రతలు ఉండాలి అని కోరుకుంటారు. వీళ్ళు అది ఎక్కడ ఆలోచించట్లా. వాడికి పేరు వచ్చిందని వీళ్ళు, వీడికి పేరు వచ్చిందని వాళ్ళు.
పేరు కంటే కూడా అంతా మస్తానరావు గారు నాయకులకే ఈగో అనిపిస్తుంది, ఒకసారి ఈగో అనిపిస్తుంది మస్తానరావు గారు. నాయకులు ఆ రాజకీయ కావాలంటే- పార్టీ ఈ రాజకీయ పార్టీ అని లేదు, ఆ పార్టీ అధినేత ఈ పార్టీ అధినేత అని కాదు, Yes, సొంత నేను అదే ఈగోలకు అంటున్నాను పోతున్నటువంటి సార్, అదే పరిస్థితి. రాష్ట్ర గౌరవం ఎవరు దృష్టిలో పెట్టుకోవట్లేదు. రాజధాని లేని రాష్ట్రం కింద విడిపోయి మనం వచ్చిన తర్వాత రాజధాని కట్టుకోవాలి లేదంటే అభివృద్ధి చేసుకోవాలి అనేది వదిలేసి ఈగోలకు పోతున్నారు. ఈగోలు పోవడం వల్ల పక్క రాష్ట్రం వాళ్ళు ఏ రకంగా నవ్వుతున్నారు రాజధాని అంశంలో అనేది కనీసం ఎవరికి అసలు ఆలోచనే లేదు. వాళ్ళేమో అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు, మనమేమో కొట్టుకొని చేస్తున్నాం. కూటమిలో ఉన్న పార్టీలన్నీ నవ్వులపాలైనటువంటి పరిస్థితి అవుతున్నాం కూడా. రైట్, లక్ష్మీరావు గారు కంక్లూడ్. అమరావతి విషయంలో మేము ఎప్పుడు కూడా శివకుమార్ గారు ఒక్క నిమిషం శివకుమార్ గారు 2014 2019 మధ్య అమరావతి విషయంలో అదే మేము అమరావతి ఎప్పుడు రాజధాని తీసుకొచ్చి వినండి సార్, అమరావతి రాజధానిగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి గెజెట్ తీసుకురాలా, ఇంతవరకు కూడా లీగాలిటీ లేదు, గెజెట్ తెచ్చుకోలేదు. Exactly. ఇప్పుడు కూడా వాళ్ళకి గెజెట్ సంపాదించలేదు. ఇంకో విషయం చెప్తాను, మీరు 3 రాజధానులు గెజిట్ తెచ్చారా? వినండి మీరు వినండి 3 సార్. రాజధానులు గెజిట్ వినండి తెచ్చారా? సార్. వినండి ప్లీజ్ సార్. ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడేవాలి ప్లీజ్. 4 భవనాలు 4 ఐకానిక్ టవర్స్ కట్టిస్తే ఒక నగరం నిర్మిస్తే రాజధాని అయిపోదండి. 4 ఐకానిక్ టవర్లు కట్టేస్తాం, 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు పెడతామంటే అబాబు ఓల్డ్ ఐకాన్ టవర్ దగ్గర నీరు తోటలుగా 200 కోట్లు ఖర్చు పెట్టారు. రామకృష్ణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం, టైం లేదు రామకృష్ణ గారు, ప్లీజ్ మధ్యలో మాట్లాడద్దు. విను, ఐకానిక్ టవర్ దగ్గర వాళ్ళు పునాదులు తీసిన నీళ్ళు తోటడానికి 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ జంగిల్ క్లియర్ చేయడానికి 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం సార్, ఎంత కాదు సార్? ఇప్పుడు 2 లక్షల కోట్లు, రేపు 2029 2 లక్షల కోట్లు అవుతుంది, 34 2 లక్షల కోట్లు అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? వినాలి సార్, అయిపోయిందయ్యా, టైం అయిపోయిందయ్యా, మాట్లాడండి, టైం అయిపోయింది, మాట్లాడండి. మేము వద్దు చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అమరావతి నుంచి పరిపాలిస్తారు, అమరావతి రాజధానిగా ఉంటది. ఇది మాత్రం చెప్తున్నా. ఇంకా వినండి, రైట్ గాట్ యువర్ పాయింట్ మీ పాయింట్ తీసుకున్నా లక్ష్మణరావు గారు. రైతులకు కావాల్సినట్టు ఫ్లాట్లు కూడా ఇస్తాం, వాళ్ళకి ఆలోచన చేసిన ఫ్లాట్లు ఇస్తాం, కాంపోజిషన్ కూడా మేము ఇస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేగ లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తానరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోట గారు, రామకృష్ణారెడ్డి గారు, రామకృష్ణ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ ప్రస్తుతం అమరావతికి సంబంధించి ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్న దానికి సంబంధించి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వైసీపీ మాత్రం క్లియర్ గా చెప్తుంది, మళ్ళీ గనక వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. అలాగే అమరావతి రాజధానిగా కూడా ఉంటుంది అంటూ కూడా కొంత నర్మగర్భ వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. 3 రాజధానుల అంశంలో వెనక్కి తగ్గారా లేదా అన్న దాని మీద మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కానీ అన్ని పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. పార్టీలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం కరెక్ట్ కాదు అంటూ అనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది వాటి డిబేట్. నమస్తే.